నమస్కారం పిల్లలు. ఈరోజు మనం గీతలోంచి ఒక చక్కటి రాజుగారి కథ విందామా? చాలా బావుంటుంది. పదండి మనమందరం కలిసి ఒక పాతకాలపు రాజ్యానికి వెళ్ళిపోదాం. అక్కడ ఒక రాజు తన పిల్లల కోసం ఎంతో కంగారుగా ఎదురుచూస్తున్నాడు. అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో ధృతరాష్ట్రుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప రాజే, కాని ఆయనకు కళ్ళు కనిపించవు. అయినా సరే ఆయన మనసంతా ఎప్పుడూ తన పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఎందుకో తెలుసా? ఆయన పిల్లలు, ఇంకా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు అందరూ కలిసి కురుక్షేత్రం అనే చోట ఒక పెద్ద యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు. అందుకే పాపం ఆ రాజుగారి మనసు చాలా కంగారుగా ఉంది. అప్పుడు ఆ కంగారులో ఆయన తన సహాయకుడైన సంజయుడిని పిలిచాడు. పిలిచి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నేంటో మనమిప్పుడు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా విందాం, సరేనా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. అబ్బో, శ్లోకం చాలా పెద్దగా ఉంది కదా, కాని దాని అర్థం చాలా తేలిక. ఆయన సింపుల్గా ఇలా అడుగుతున్నాడు: సంజయ, అక్కడ యుద్ధం కోసం నా పిల్లలు, పాండవుల పిల్లలు చేరారు కదా, వాళ్ళిప్పుడేం చేస్తున్నారు అని. చూసారా, రాజుగారి మనసులో ఉన్నదల్లా ఒకే ఒక్క చిన్న ప్రశ్న. అక్కడేం జరుగుతోంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఆయనకు ఎంతో ఆతృతగా ఉంది. అక్కడేదో పెద్దది జరగబోతోందని రాజుగారికి తెలుసు. అందుకే ఆయన గుండెలో చిన్నగా భయం మొదలైంది. అవును, ఎంత పెద్ద రాజులైనా సరే కొన్నిసార్లు భయపడతారు. భయపడ్డంలో తప్పేమీ లేదు తెలుసా? ఈ కథ మనకొక మంచి విషయం నేర్పిస్తోంది. మనకు భయంగా అనిపించినప్పుడు దాన్ని మనసులోమే దాచుకోకూడదు. రాజుగారిలాగే దాన్ని బయటకు చెప్పాలి. మనకు తెలిసిన వాళ్ల సహాయం అడగాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, మీకెప్పుడైనా ఏదైనా విషయం తెలియకపోయినా లేదా కొంచెం భయంగా అనిపించినా వెంటనే అమ్మనో, నాన్ననో, టీచర్నో అడగండి. ఎందుకంటే తెలియదని ఒప్పుకుని అడగటమే అసలైన ధైర్యం.